హలో ఎవ్రీవన్. సో మా స్వీటీ కూచిపూడిలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మా ఫ్యామిలీకి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది హైదరాబాద్లో ఒక ప్లేస్లో జరిగింది. సో ఈ నటరాజ స్వామిని చూస్తే మీకు ఈ ప్లేస్ ఎక్కడో అది ఐడియా వచ్చేస్తుంది. సో హైదరాబాదీస్కి అయితే తెలిసిపోతుంది అనమాట. ముందుగా వెల్కమ్ టు స్వీటీ శాండీ. ఈ వీడియో వచ్చి గెట్ రెడీ విత్ మీ లాంటిదన్నమాట. సో కూచిపూడి డ్రెస్ని ఎలాగా మనం కట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను. సో ఇక్కడ ఆల్రెడీ మా స్వీటీ స్టిల్స్ ఉన్నాయి, లుక్ వేసేయండి. ఫస్ట్ ఇదైతే మనకి కూచిపూడి డ్రెస్ అనమాట. సో ఇక్కడ మనకి భరతనాట్యానికి కూచిపూడికి డ్రెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ సేమ్గానే ఉండొచ్చు, చూడడానికి చూసేవాళ్ళకి రెండు ఒకటేలాగా కూడా అనిపించవచ్చు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారో నేను మీకు అవన్నీ చూపిస్తున్నాను. ప్యాంటు, సో కుచ్చులు కుచ్చులు వచ్చేది, బ్లౌజ్ పీస్ అండ్ పైట, అండ్ దెన్ బ్యాక్ సైడ్ పెట్టుకునేది సైడ్ కుచ్చులు అనమాట. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ అండ్ పైట సెట్ చేసుకోవాలి. సో బ్లౌజ్ వేసేసుకుని దాని మీద పైట సెట్ చేసేసుకున్నాక సో అవి మనకి ప్యాంట్లో టక్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ మనం కుచ్చులు పెట్టుకుంటాము. సో ఇది ఏంటంటే సింగిల్ పీస్ కాబట్టి థ్రెడ్స్ ఇస్తారు. థ్రెడ్స్ని బ్యాక్ సైడ్ కట్టి అండ్ దెన్ ఉక్స్లు ఇస్తారనమాట. ఆ ఉక్స్లు మనం అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్. సో ఇది ఉక్స్లు అటాచ్ చేసేది వీడియో క్లిప్ మిస్ అయింది. సో మీరైతే అటాచ్ చేసుకోండి, ఈజీనే అది. ఆఫ్టర్ దట్ బ్యాక్ పీస్ సెట్ చేయాలి. యాక్చువల్గా చాలామంది మిస్టేక్స్ చేసేది ఇక్కడే అనమాట. సో ఇది మనం అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక అంచు లాంటిది వచ్చింది కదా, కుచ్చులాగా వచ్చింది కదా, దాని లోపల నుంచి పెట్టాలన్నమాట. చాలామంది పైకి పెట్టేస్తుంటారు, అదైతే రాంగ్. సో లోపల నుంచి పెట్టుకుని మనం దాన్ని టై చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనకి సైడ్ కుచ్చు ఉంది కదా, ఆ సైడ్ కుచ్చుని కూడా పైటంచుకి ఈక్వల్గా వచ్చేలాగా సైడ్కి టై చేసేసుకోవాలి. సో ఇక్కడ మా స్వీటీ అయితే నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపిస్తుంది అండ్ అవి వేసుకుంటుంది అనమాట. సో కొంచెం టైట్గా ఉన్నాయి. సో బట్ స్టిల్ లుక్ అయితే చాలా బాగుంది. సో గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లోనే తీసుకున్నాము సేమ్. సో దానికి సైడ్ బ్యాంగిల్స్ యాడ్ చేశాక లుక్ ఇంకా చాలా బాగుందనమాట. డ్రెస్ వేరింగ్ అయితే చాలా సింపుల్, ఈజీగానే అయిపోతుంది. తెలియని వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో రిఫరెన్స్ వీడియోస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జడ సెట్ చేసాం మేము. తనకి జడ ముందే ఆల్రెడీ వేసేసి ఉంచాను అనమాట. సో దానికి పోల్ జడ పెడుతున్నాను. సో ఇది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 550 సంథింగ్ అలా పడింది. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆఫ్టర్ దట్ పారాని పెట్టాము. సో వీళ్ళ డ్యాన్స్ టీచర్ ఏమన్నారంటే డ్రెస్ జడ పారాని పెట్టేసి తీసుకురమ్మని చెప్పారు. సో డ్రెస్ వేయడము జడ వేయడం చాలా ఈజీనే. సో అంత తొందరగా కూడా అయిపోయింది. బట్ పారాని దగ్గరికి వచ్చేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది. లైక్ హాఫ్ అన్ అవర్ పారాని పెట్టడానికే సరిపోయింది. సో చాలా కేర్ఫుల్గా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టాలి అండ్ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ రావాలి. సో ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకూడదు. ఏదైనా చిన్నగా డిస్టర్బ్ అయినా మొత్తం హ్యాండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో లుక్ పోతుంది అనమాట. సో మా స్వీటీకి అయితే చాలా కేర్ఫుల్గా టైం తీసుకొని పెట్టాము. సో బట్ స్టిల్ అక్కడక్కడ అది స్ప్రెడ్ అయ్యింది. సో వెంటనే ఆరేలోపే కొంచెం కదిలిపోయింది అనమాట. సో బట్ లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే చూడడానికి పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది. హ్యాండ్కి అయితే మనం ముందుగా గోరింటాకు పెట్టుకున్నట్టు పెట్టేసుకోవడమే. సో మధ్యలో ఒక చుక్క పెట్టుకొని రౌండ్గా చందమామలాగా అండ్ దెన్ దాని చుట్టూ చిన్న చిన్న డాట్స్ పెట్టాలి. అది నేను తర్వాత పెట్టాను, మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనకి పారాని కాళ్ళకి ఎలా పెడతామో తెలుసు కదా, జనరల్గా అందరూ పెట్టేలాగానే పెట్టేసాము సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది కూడా గోరింటాకు కూడా కొంతమంది ఈ స్టైల్లో పెట్టుకుంటారు కదా. సో ప్రతి ఒక్క ఫింగర్కి టచ్ అవుతుంది. సో నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ పారాని కాళ్ళకు కూడా పెట్టేసిన తర్వాత మడం మీద మనకి కొంచెం సేమ్ డిజైన్ వేసుకోవచ్చు, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా ఇలాగే చందమామ పెట్టి రౌండ్గా చిన్న చిన్న చుక్కలు పెట్టేశాను. సో అదైతే ఇక్కడ సరిపోయింది. లుక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం డ్రై అవనిచ్చి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ వేసుకుంటే పారాని ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ బాగా నీట్గా కనిపిస్తుంది కూడా. సో మీరు అదే చేయండి. బట్ డ్రై అయితే ప్రాపర్గా అయ్యాకే సెకండ్ కోట్ వేయాలి.
పారాని పెట్టడానికి కాటన్ బడ్స్ కానీ యూస్ చేస్తే బెటర్ అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న చుక్కలు పెట్టడానికి టూత్ పిక్ని అయితే వాడాము మేము. సో ఈ టూత్ పిక్ వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి మనకి రౌండ్గా ఉంటుంది కదా, సో సేమ్ డిజైన్ వస్తుంది రౌండ్గా అని చెప్పేసి ఇది యూస్ చేసాం. బట్ అక్కడక్కడ కొంచెం మిస్ అయింది, బట్ స్టిల్ బాగానే వచ్చింది. సో మీకేమైనా ఐడియాస్ ఉంటే మీరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం ఆ విధంగా ట్రై చేస్తాం మేము. సో ఫైనల్గా అయితే జడ పారాని అండ్ డ్రెస్ వేసి పంపించాం అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే మేకప్ అండ్ ఆర్నమెంట్స్ వాళ్ళు పెడతామన్నారు. సో అందుకే ఆ వీడియోస్ మన దగ్గర లేవు అండ్ పేరెంట్స్ నాట్ అలౌడ్ అని చెప్పారంట. సో అందుకని చెప్పేసి మేము సింపుల్గా ఈ వీడియోసే యాడ్ చేశాను. మా స్వీటీ పర్ఫార్మెన్స్ అయితే 5 o'clock స్లాట్ ఇచ్చారంట. సో బట్ మేకప్కి అయితే 1 o'clockకే రమ్మని చెప్పారు ఆఫ్టర్నూన్. సో వెళ్ళే ముందు సో హెయిర్ అది డిస్టర్బ్ అవ్వకుండా స్కార్ఫ్ అది వేసి అండ్ చలిగాలి కూడా ఉంటుంది కదా, అందుకని క్యాప్ పెట్టుకొని వెళ్ళింది. సో ఫనీగా ఉంది బట్ స్టిల్ క్యూట్గా ఉంది. సో ఇక్కడ మీరు చూసేయచ్చు అన్ని ఆర్నమెంట్స్ కూచిపూడికి సంబంధించిన ఆర్నమెంట్స్ అనమాట. వడ్డాణం, పాపిడి బిళ్ళలు, సూర్యుడు, చంద్రుడు, హెయిర్ బన్, అలాగే పువ్వులు మనకి ఆర్టిఫిషియల్ పువ్వులు యూస్ చేస్తారు కదా, సో సేమ్ అవే యూస్ చేసాము. సో ఆ తర్వాత హారం నెక్లెస్ వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేశాను నేను. సో మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. కోర్స్ ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దండి. మాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. సో మీకు కూడా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో తన డ్యాన్స్ ఫుల్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు డ్యాన్స్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.